హాయ్ స్టూడెంట్స్, ఆర్జీయుకేటి రిజల్ట్ వచ్చేసింది. అడ్మిషన్స్ 2025-26కు సంబంధించి టోటల్ లిస్ట్ వచ్చేసింది. సో దీని వివరాలు చూసినట్లయితే 10th క్లాస్లో మార్క్స్ బేస్డ్ పైన మొత్తం 4040 మందిని సెలెక్ట్ చేశారు. టోటల్గా 50,541 మంది అప్లై చేశారు ఆర్జీయుకేటి అడ్మిషన్స్కు ట్రిపుల్ ఐటీలో. అందులో 4040 మెంబర్స్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇందులో కనుక చూసినట్లయితే 94.78% గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, 5.22% ప్రైవేట్ స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. అండ్ గర్ల్స్ చూస్తే 69% గర్ల్స్, 30.99 అంటే 31% అప్రాక్సిమేట్గా బాయ్స్ సెలెక్ట్ అయ్యారు. సో టోటల్ లిస్ట్ కూడా వచ్చేసింది మనకు. సో ఆ లిస్ట్ కూడా చూద్దాము. కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయంటే నూజివీడు సెలెక్ట్ అయిన వాళ్ళు 30 జూన్ అండ్ 1 జూలై వెళ్ళాలి. ఆర్కే వ్యాలీ సెలెక్ట్ అయిన వాళ్ళు 30 జూన్ అండ్ 1 జూలై. శ్రీకాకుళం సెలెక్ట్ అయిన వాళ్ళు 2nd అండ్ 3rd జూలై. ఒంగోలుకు సెలెక్ట్ అయిన వాళ్ళు 4th అండ్ 5th జూలై. ఏ క్యాంపస్లో అంటే ఆర్కే వ్యాలీ ఒక్కటి, ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయకి వెళ్ళాలి. మిగతా అన్నిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నూజివీడు క్యాంపస్కి వెళ్ళాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏలూరు. సో టోటల్గా ఎంతమంది అప్లై చేశారంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి 27,713 మంది అప్లై చేశారు. అండ్ ప్రైవేట్ స్కూల్ నుంచి 19,670 మంది అప్లై చేశారు. వేరే స్టేట్ వాళ్ళు కూడా మేబీ సిబిఎస్ఈ వాళ్ళు ఉంటారు, 3,158. టోటల్గా 50,541 మెంబర్స్ అప్లై చేయగా అందులో 4,040 మెంబర్స్ను సెలెక్ట్ చేశారు. టోటల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ స్కూల్ టైప్ వైజ్ గవర్నమెంట్ వాళ్ళు 1,002 మెంబర్స్ నూజివీడుకు, 983 మెంబర్స్ ఆర్కే వ్యాలీకి, 902 మెంబర్స్ ఒంగోలుకు, 942 మెంబర్స్ శ్రీకాకుళం. టోటల్గా 3,829 మెంబర్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయితే ప్రైవేట్ స్కూల్ నుంచి 211 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇక జెండర్ వైజ్ చూస్తే గర్ల్స్ అయితే 2,788 మెంబర్స్, బాయ్స్ 1,252 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇక స్టేట్ వైడ్ ఒంగోలు క్యాంపస్కి ఎంతమంది ఈక్వల్గా మొత్తం 4,040. ఇక చూద్దాము సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏ డిస్టిక్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది. సో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుంచి నూజివీడుకి 4, ఆర్కే వ్యాలీకి 1, ఒంగోలుకి 1, శ్రీకాకుళం 1. టోటల్గా 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అనకాపల్లి నుంచి 256 మెంబర్స్. సో అనంతపురం నుంచి 137 మెంబర్స్, అన్నమయ్య జిల్లా నుంచి 137, బాపట్ల నుంచి 182, చిత్తూరు 106, బిఆర్ అంబేద్కర్ కోనసీమ 130, ఈస్ట్ గోదావరి నుంచి 88, ఏలూరు 85. ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు, ఎంత పర్సెంట్ మెంబర్స్ టోటల్లో సెలక్షన్ అయిందని. గుంటూరు నుండి 89 మెంబర్స్, కాకినాడ 134, కృష్ణా డిస్టిక్ 79, కర్నూలు డిస్టిక్ నుంచి 135 మెంబర్స్, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి 91 మెంబర్స్, నంద్యాల నుంచి 184, పల్నాడు 204, పార్వతీపురం మన్యం నుంచి 133. ఇలా చూసుకుంటూ వెళ్తే సో ఎక్కువగా శ్రీకాకుళం నుంచి 351 మెంబర్స్, వైఎస్ఆర్ కడప నుంచి 163, విజయనగరం 248. ఇది టోటల్ మొత్తంలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ అనమాట. ఏ క్యాంపస్కి ఎంతెంత మంది సెలెక్ట్ అయ్యారనేది. టాపర్స్ చూసినట్లయితే టాపర్స్ లిస్ట్ కూడా ఇచ్చాడు. లక్ష్మీ నరసింహారెడ్డి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీ సత్యసాయి జిల్లా, గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఓసీ ఫస్ట్ ఇతను. సో చంద్రిక 2nd ఎస్టీ, జోషిత 3rd జిల్లా పరిషత్ గవర్నమెంట్, జిల్లా పరిషత్ నూజివీడుకి సెలెక్ట్ అయిన అమ్మాయి. తర్వాత వచ్చేసి దివ్యశ్రీ, వెంకటజయ, మేఘన, సాయి లిఖిత, పల్లేటి జోషిక వీళ్ళు టాప్ 8, వెంకట భార్గవి టాప్ 9, సుచరిత టాప్ 10. వీళ్ళు టాప్ 10 మెంబర్స్. సో మోస్ట్లీ అందరూ కూడా టాప్లో ఉండేవాళ్ళు మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకి మార్క్స్ 4% యాడ్ అవుతాయి కాబట్టి. టోటల్ ఇది లిస్ట్, టాపర్స్ లిస్ట్, టాప్ 20 లిస్ట్. ఇది టోటల్గా టాప్ 20 లిస్ట్ అనమాట. ఇక్కడ స్కూల్ పేరు కూడా ఉంది, కేటగిరీ కూడా ఉంది, ఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారు. క్యాంపస్ చూసినట్లయితే మోస్ట్లీ టాపర్స్ అందరూ కూడా మ్యాక్సిమం నూజివీడే పెట్టారు. కొంతమంది మాత్రమే ఆర్కే వ్యాలీ పెట్టిన్నారు. మోస్ట్లీ నూజివీడే పెట్టారు అందరూ. సో ఇంకా సెలక్షన్ లిస్ట్ చూద్దాం ఒకసారి.
సో ఇది సెలక్షన్ లిస్ట్, టోటల్ 104 పేజెస్ ఉంది. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్. ఎప్పుడు వీళ్ళు అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్ డేట్ కూడా ఇచ్చేసాడు. లక్ష్మీ నరసింహారెడ్డి నూజివీడు క్యాంపస్ 30న వెళ్ళాలి, 30/6/2025. చంద్రిక జోషి, వీళ్ళంతా టాపర్స్, మనం అక్కడ చూసాం లిస్ట్. టాపర్స్ లిస్ట్ ఇది ఆర్డర్లోనే ఉంది. వీళ్ళంతా ఎప్పుడెప్పుడు ఎక్కడ అటెండ్ అవ్వాలి అనేది పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఏదైనా మీరు చెక్ చేయాలి, మీ పేరు ఎక్కడ ఉంది చెక్ చేయాలనుకుంటే జస్ట్ Ctrl+F పట్టుకుంటే పైన సెర్చ్ బాక్స్ వస్తుంది. ఈ సెర్చ్ బాక్స్లో వెళ్ళి మీ నేమ్ టైప్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మా స్కూల్లో ఉండే ఒక స్టూడెంట్ నేమ్ టైప్ చేస్తాను, చైతన్యశ్రీ. సో ఇది మా స్కూల్ స్టూడెంట్, గవర్నమెంట్ హై స్కూల్ రమణప్ప సత్రం. బీచిగానిపల్లి నాగ చైతన్యశ్రీ, ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయింది అమ్మాయి. 1/7/2025. సో ఈ రోజున 1/7 అంటే జూలై 1 రోజున ఆర్కే వ్యాలీకి వెళ్ళాలి. ఆర్కే వ్యాలీ వాళ్ళు ఆర్కే వ్యాలీకి వెళ్ళాలి. మిగతా వాళ్ళు చెప్పాను కదా, అందరూ కూడా నూజివీడు క్యాంపస్కే వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సార్ పేజ్ నెంబర్ 76లో ఈ నేమ్ కనిపించింది. ఈ విధంగా మీ మార్క్స్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. సో ఎన్ని మార్క్స్ వచ్చాయనే చూసుకోండి. 570 అబోవ్ వచ్చినట్లుంది మోస్ట్లీ. ఇక్కడ వరకు 570, 560. సార్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు. మీ కేటగిరీ వైజ్ లిస్ట్ ఉంటుంది, టాపర్స్ లిస్ట్ ఇదంతా కూడా. టోటల్గా మీరు చెక్ చేసుకోవాలంటే జస్ట్ Ctrl+F అని కొట్టి మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు టైప్ చేసినారంటే, సో ఆ పేరుతో చాలా మంది ఉంటారు. నెక్స్ట్ ఎంటర్ కొట్టుకుంటా వస్తే మీ పేరు ఏమైనా ఉందేమో అని కనిపిస్తుంది ఇక్కడ. లేదా మీరు అప్లై చేసింది ప్రింట్అవుట్ ఉంటే దాంట్లో ఒక నంబర్ ఉంటుంది, RGU అని. ఆ నంబర్ తెలిసింటే టైప్ చేస్తే డైరెక్ట్ అదే నంబర్ మీకు చూపించేస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ RGU 2502765 అని కొట్టాను అనుకోండి. చూడండి, దివ్యశ్రీ డైరెక్ట్గా 27665 ఒక్కటే రిజల్ట్ వస్తుంది. అంటే మీరు అప్లికేషన్ ఐడి ఉంటే డైరెక్ట్గా మీరు ఎక్కడ సెలెక్ట్ అయ్యారనేది డైరెక్ట్గా చూసుకోవచ్చు ఈ విధంగా. సో కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి. అక్కడే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు. అన్ని చెక్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఈ లిస్ట్ కూడా నేను లింక్ పెడతాను. సో ఎవరైతే లిస్ట్ కావాలనుకుంటున్నారో నా నంబర్కి మెసేజ్ చేసినా కూడా మీకు ఈ లిస్ట్ను పంపిస్తాను. నా నంబర్ వచ్చేసి టైప్ చేస్తాను చూడండి, 8555803288. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు లిస్ట్ ఎవరు కావాలన్నా కూడా నేను లిస్ట్ పంపిస్తాను. వాట్సాప్ చేయండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ. మీరు ఈ క్యాంపస్ల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ఈ డేట్ కూడా ఇచ్చాడు, కౌన్సిలింగ్ డేట్ కూడా ఇక్కడ. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం అని చెప్పారో ముందు వీడియోలో నేను ఇచ్చాను, ఏమేమి తీసుకొని వెళ్ళాలని. సో వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని మీరు డైరెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఇంటికి వచ్చేయచ్చు. దాని తర్వాత జాయినింగ్ డేట్ కూడా మీకు ఇచ్చేస్తాడు అక్కడే, ఎప్పుడు జాయిన్ కావాలని. ఆల్రెడీ ముందు వీడియోలో అన్ని డీటెయిల్స్ నేను చెప్పాను. ఒకసారి ఆ ముందు వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి.